హైదరాబాద్ లో ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రేక్షకుల డబ్బును దోచుకుంటున్న థియేటర్స్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. తినుబండారాలపై అధిక ధరలకు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఐబొమ్మ రవిని శిక్షించాలని మాట్లాడుతున్న సినీ పెద్దలు స్నాక్స్ అధిక ధరలపై ఎందుకు నోరు మెదపరని నిలదీస్తున్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు థియేటర్ల దోపిడీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాము చేపట్టిన ఉద్యమానికి ప్రజలు యువత మద్దతివ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తామని చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ లో థియేటర్లో స్నాక్స్ తో ఇటు పార్కింగ్ ఫీజులతో దోపిడీ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈ తరహా థియేటర్లపైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. కానీ ఐబొమ్మ రవిని మాత్రం అరెస్ట్ చేసినారంటూ కూడా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద ప్రేక్షకులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. జనరల్గా థియేటర్లో టికెట్ ధరల విషయంలో కావచ్చు, ఇటు స్నాక్స్ విషయంలో కావచ్చు, పార్కింగ్ విషయంలో ప్రేక్షకులను ప్రజలను దోచుకుంటున్నారంటూ కూడా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆరోపణలు చేస్తుంది. సో ఈ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూలో కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలతో ఇటు ఐబొమ్మ సంబంధించినటువంటి పైరసీ ముఠా విషయంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. సో ఈ అంశాన్ని కూడా కొంత వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ప్రతినిధులు ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు మీ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? మా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ రోజులలో సామాన్యమైన ప్రజలు కుటుంబాలు ఈరోజు ఒక సినిమా చూడని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఒకవైపు రాష్ట్రంలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా వేలాది మంది, లక్షలాది, కోట్లాది మంది ఈరోజు తనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారంటే ప్రభుత్వాలు కానీ సినీ పెద్దలు కానీ అర్థం చేసుకోవాలి ఎందుకోసం ప్రజలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఒకసారి చూడండి, ఈ సంధ్యా థియేటర్ కానీ ఇతర ఏ థియేటర్లకు వెళ్ళి చూడండి. ప్రతి థియేటర్లో ఒక చిన్న పాపకార్ను బయట 10 రూపాయలు పెడితే ఇక్కడ 150, 300 నుంచి 500 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది దేనికోసం వస్తుందనే విషయాలు కూడా సినీ పెద్దలు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. చూడండి, జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఒక పేడ్ పార్కింగ్ ఉండొచ్చా, ఫ్రీ పార్కింగ్ కేటాయించాలి. ఏడా ప్రతి థియేటర్లో చూడండి, ఇప్పుడు ఆ మధ్యలో ఏదో డబ్బాలు కొట్టుకుంటారా, మేము ఫ్రీ పార్కింగ్ పెడుతున్నాం. ఇప్పుడు అందరూ చూడండి పేడ్ పార్కింగ్ వినియోగిస్తున్నారు. అంటే దీనిపైన నియంత్రణ లేదా? చూడండి, లోపలికి వెళ్ళి ఒక్క రేటుకు ఇంత నియంత్రణను ప్రభుత్వం సృష్టించలేదా? ఒక రైతు తను పండించిన బత్తకి తను కేటాయించినప్పుడు వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఈ పెద్దలు అవకాశం ఇవ్వద్దు వీళ్ళకు కూడా. అసలు వీళ్ళు వేల కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నటువంటి సినిమాల్ని వారం రోజుల్లో బడ్జెట్ నింపుకుంటారు. ఎట్లా నిండుతుంది? వందలాది లక్షలాది ఖర్చులు తీసుకున్న వీళ్ళు ఎందుకు అంటే ప్రజలను పిప్పి పీల్చి చెండారిన తర్వాతనే వీళ్ళు వారం రోజుల్లోనే మళ్ళీ ఈ సినిమా పెద్దలు డబ్బులు నింపుకుంటున్నారు. కాబట్టి మేము పీవైఎల్ యూత్ ఆర్గనైజేషన్గా మేము నిరసన ప్రోగ్రాంలు కానీ లేదంటే ఇంకా ఉద్యమాలు చేయడం కానీ ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇదే సంధ్యా థియేటర్ వేదికగా సంతకాల సేకరణ చేస్తాము. వందలాది మంది సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులు మాకు మద్దతుగా వాళ్ళ సంతకాలు పెట్టారు. సంతకాలతో పాటు వాళ్ళ నెంబర్ కూడా మాకు ఇచ్చారు. మీ ఉద్యమంలో మేము అందరం పాల్గొంటాం, మీరు కూడా మా నెంబర్కి కాల్ చేయండి, మేము కూడా మీరు ఏడా ఉద్యమం చేసినా ఆ ఉద్యమం ఏ రూపమైనా మంచిగా మేము మద్దతు ఇస్తామని వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు కానీ ఇటు పోలీసులకు కానీ ప్రభుత్వానికి? అయితే ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు ఏనాడు కూడా ఇన్ని కోట్ల బడ్జెట్తో సినిమాలు తీయండి, మాకు హౌలదకరంగా చూపించండి అని చెప్పేసి ఎక్కడ కూడా డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఈరోజు కోట్లల్లో బడ్జెట్ పెట్టేసి ఈ సినిమా హీరోయిన్లకు అంత బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు అడిగారు? ఈరోజు టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు వాళ్ళకి ఇస్తూనే. ఒకవైపు పార్కింగ్ సరిగా ఉండదు, పార్కింగ్ ఛార్జెస్ డబల్ పెంచుతూ ఉంటారు, సినిమా ఓపెన్ బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉంటారు. అదే వాళ్ళు కలెక్షన్ కోసం ఇంట్రెస్ట్ చూపించినంత ప్రజలు చూస్తున్నటువంటి సినిమా చూడడానికి వచ్చిన ప్రజలకు వాళ్ళకు ఉచిత పార్కింగ్ కేటాయించాలి. జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారంగా వాటర్ కూడా ఉచితంగా ఇవ్వాలి. అదే చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున రేట్లు ఉంటాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్లలో అయితే ఇంకా 200, 300 ఉంటాయి. ఒక కుటుంబం
థియేటర్కి వచ్చి సినిమా చూసే పరిస్థితి లేదంటున్నారు. సో ఈ సందర్భంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అయితే యజమానం దీనికి స్పందించాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు చూడడానికి వస్తున్నప్పుడు వాళ్ళతో ఉన్నంతలో సినిమా చూడాలని అనుకుంటారు. వాళ్ళు తక్కువ బడ్జెట్తో వస్తుంటారు. ఒక ఫ్యామిలీతో వచ్చిరంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము కల్లారా చూసిన రోజులు. ఎందుకంటే పిల్లలు ఏదైనా ఒకరిని చూసి ఒకరు కాంపిటీషన్ అయిపోయింది. పక్కన ఒక వ్యక్తి ఒక పాప్కార్న్ తీసుకున్నాడు, సమోసా తీసుకున్నాడంటే పిల్లలు అక్కడ చూసి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు అదే అదునుగా చూసుకొనే కదా వాళ్ళు వస్తారు, వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వస్తారు, వాళ్ళతో గట్టిగా వసూలు చేయవచ్చు, వాళ్ళు గొంతెత్తి అడగలేరు అనే ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా యజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. ఇకనైనా యజమాన్యము వాళ్ళ దగ్గర ఒక వేకెన్సీ పెట్టుకొని వాళ్ళకు జీతాలు ఇస్తూ వాళ్ళకు ఈ కౌంటర్లను మెయింటైన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు కౌంటర్లన్నీ రెంట్కి ఇచ్చుకుంటున్నారు. రెంట్కి ఇచ్చుకొని అధిక ధరల పైన అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అది కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా టికెట్ ధరలు కూడా అధిక ధరలు పెంచకూడదు, మినిమం రేట్లు తీసుకోవాలి. పేద ప్రజలు కూడా చూడాలి. పేద ప్రజలు చూడడం వల్లనే ఈరోజు సినిమాలు నడుస్తున్నాయి. ఆ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్లో తీయాలనుకుంటున్నారు, ఆకర్షణ గురయ్యే చూస్తున్నారు. ఉన్నోడు ఎవరు వచ్చి చూడట్లేదు. పేద ప్రజల ద్వారానే పైసలు లాగబడుతున్నారు. ఇంత జరుగుతుంటే కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దాడులు చేయాలి కదా. అధిక ధరలు ఎందుకు తీసుకుంటున్నారు? మరి పేద ప్రజలకు కావాల్సినటువంటి వెసులుబాటు ఎందుకు అవ్వట్లేదు థియేటర్లో? దాన్ని ఎందుకు ఖండించలేకపోతుంది ప్రభుత్వము? మరి ఇకనైనా స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి. మా ఒక ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నాము, ఇది డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో ఇది పరిస్థితి. థియేటర్లలో అధిక ధరలు, టికెట్ రేట్లు పెంచడం, ఇటు స్నాక్స్ విషయంలో కూడా ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజలను దోచుకుంటున్నాయి థియేటర్లు. సో ఐబొమ్మ రవి పైన చర్యలు తీసుకుంటున్నటువంటి పోలీసులు, ప్రభుత్వం కావచ్చు, థియేటర్ల దోపిడీపైన ఎందుకు అరికట్టడం లేదంటూ కూడా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ప్రశ్నిస్తుంది. అందులో భాగంగానే సంతకాల సేకరణ కార్యక్రమం చేసింది. భవిష్యత్తులో చర్యలు తీసుకోకపోతే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, సంధ్యా థియేటర్ నుండి.